గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం రసాయన సమీకరణాలను తుల్యం చేయడం నేర్చుకుందాం. ఫస్ట్ తుల్యం చేయడానికంటే ముందు రసాయన సమీకరణం అంటే ఏంటి? ఇక్కడ నేను ఒక రసాయన చర్యను రాశాను. మెగ్నీషియం రిబ్బన్ను గాలిలో మళ్లించినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్గా మారుతుంది. ఇది మనం చర్య రూపంలో చెప్పాలి అంటే పెద్దగా అవుతుంది. దాన్నే అతి సూక్ష్మ రూపంలో ఫార్ములాలతోని తెలియజేసినట్లయితే మనం దాన్ని రసాయన సమీకరణము అంటాం. ఒక రసాయన చర్యను సూక్ష్మ రూపంలో సమీకరణాలతో తెలియజేస్తే అదే రసాయన సమీకరణం అవుతుంది. ఓకే, ఇప్పుడు రసాయన సమీకరణాన్ని తుల్యం చేయాలి. ఎందుకు తుల్యం చేయాలి రసాయన సమీకరణాన్ని అంటే ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం ఒక పదార్థము సృష్టించబడదు మరియు నాశనం చేయబడదు. ఒక రూపంలో ఉండే పదార్థాలు మరొక రూపంలోకి మారుతాయి. ఇక్కడ మెగ్నీషియం ఏమవుతుంది? ఆక్సిజన్తో చర్య జరిపి మెగ్నీషియం ఆక్సైడ్గా మారుతుంది. అంతేగాని ఇక్కడ పదార్థం సృష్టించబడట్లేదు, అలాగే నశించబడట్లేదు. ఒక రూపంలో ఉండే పదార్థం మరొక రూపంలోకి మారుతుంది. ఓకే, అందుకని ఇక్కడ చర్య జరగడానికి ముందుండేవి ఏంటి? ఇవి క్రియాజనకాలు. చర్య జరిగిన తర్వాత ఏర్పడే పదార్థం ఏదైతే ఉంటుందో దాన్ని మనం క్రియాజన్యము అంటాం. చర్య జరగడానికి ముందుండే పదార్థాలను క్రియాజనకాలు అని, చర్య జరిగిన తర్వాత ఏర్పడే పదార్థాలను క్రియాజన్యాలు అని అంటాం. ఇక్కడ ద్రవ్యనిత్యత్వ నియమం ప్రకారం క్రియాజనకాల పరమాణువులు ఏవైతే ఉంటాయో, క్రియాజనకాలుగా ఏ పరమాణువులు ఉన్నాయో ఆ పరమాణువుల సంఖ్య మొత్తము చర్య జరిగిన తర్వాత ఏర్పడే పరమాణువుల సంఖ్య మొత్తానికి సమానంగా ఉంటుంది. అంటే ఇక్కడ మెగ్నీషియం ఎన్ని పరమాణువులు ఉందో ఇక్కడ కూడా మెగ్నీషియం అన్ని పరమాణువులు ఉంటుంది. అలాగే ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య ఇక్కడ ఎంత ఉందో చర్య జరిగిన తర్వాత కూడా అంతే ఉంటుంది. ఇది ద్రవ్యనిత్యత్వ నియమం ప్రకారం రసాయన సమీకరణాన్ని మనం తుల్యం చేయాలి. ఇక్కడ రసాయన చర్యల్లో మనం 4 రకాలుగా చెప్పుకున్నాం ఆల్రెడీ 9th క్లాస్లో. ఇది ఏ చర్య? రసాయన సంయోగం. మెగ్నీషియం ఆక్సిజన్తో చర్య జరిపి మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడడం అనేది రసాయన సంయోగం. అలాగే H2O, ఇది నీరు విడిపోయి H2+O2గా విడిపోతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఒక పదార్థం విడిపోయి 2 పదార్థాలుగా ఏర్పడింది. ఇది రసాయన వియోగ చర్య. అలాగే జింక్ ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, జింక్ ముక్కలపై హైడ్రోక్లోరిక్ యాసిడ్ చర్య జరిపినట్లయితే మనకు జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ సోడియం, ఇది రసాయన స్థానభ్రంశ చర్య. సోడియం సల్ఫేట్ ప్లస్ బేరియం క్లోరైడ్, ఈ 2 చర్య జరిపి మనకు బేరియం సల్ఫేట్ ప్లస్ సోడియం క్లోరైడ్. ఈ విధంగా రసాయన చర్యలు 4 రకాలుగా ఉంటాయి. ఈ రసాయన చర్యలన్నీ మరి తుల్యం చేయబడ్డాయా? తుల్యం చేయడము అంటే క్రియాజనకాల పరమాణువుల సంఖ్య క్రియాజన్యాల పరమాణువుల సంఖ్యకు సమానం చేయడాన్ని రసాయన సమీకరణాన్ని తుల్యం చేయడం అని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి, మెగ్నీషియం ఆక్సిజన్ మెగ్నీషియం ఆక్సైడ్. ఇందులో మెగ్నీషియం ఒక పరమాణువు, ఆక్సిజన్ 2 పరమాణువులు. ఇక్కడికి వచ్చేసరికి మెగ్నీషియం ఒక పరమాణువు, ఆక్సిజన్ ఒక పరమాణువు. కాబట్టి ఈ సమీకరణం తుల్యం గావించబడలేదు. సో మనం దీన్ని సమీకరణాన్ని ఏం చేయాలి? తుల్యం చేయాలి. ఓకే, నెక్స్ట్ తుల్యం చేద్దాం. ఇప్పుడు ఇది LHS. ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి అంటే తుల్యం చేసేటప్పుడు ఫస్ట్ ఏమేం పరమాణువులు ఉన్నాయి, క్రియాజనకాలుగా ఏం పరమాణువులు ఉన్నాయి రాసుకోవాలి. ఇక్కడ ఏమున్నాయి? మెగ్నీషియం ఆక్సిజన్. క్రియాజన్యాలుగా ఏమేం పరమాణువులు ఉన్నాయి రాసుకోవాలి. ఇక్కడ కూడా మెగ్నీషియం ఆక్సిజన్. ఇక్కడ మెగ్నీషియం ఎన్ని ఉన్నాయి? ఏ నెంబర్ లేదు అంటే అది ఒక పరమాణువుగా ఉన్నట్టు. ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి? 2 పరమాణువులు ఉన్నాయి. ఇక్కడ మెగ్నీషియం ఎన్ని ఉన్నాయి? 1 ఉంది, ఆక్సిజన్ 1 ఉంది. ఇప్పుడు 1 2 1 1 ఇక్కడ తుల్యం కాలేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ సమీకరణాన్ని తుల్యం చేయాలి. ఎలా తుల్యం చేయాలి?
ఇప్పుడు ఈ ఆక్సిజన్ పరమాణువులు 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి దీనికి ఏం చేయాలి, మనం 2తోని మల్టిప్లై చేయాలి. చేసేటప్పుడు ఇది ఫస్ట్ స్టెప్లో కౌంట్ చేసి పరమాణువుల సంఖ్యను కౌంట్ చేసి వేసుకోవాలి. సెకండ్ స్టెప్లో ఏం చేయాలి, వీటిని సమానం చేయాలి. సమానం చేసేటప్పుడు మనం వీటినేమో పాదాంకము అంటాం. ఈ పాదాంకాలను ఎప్పుడూ కూడా మార్చకూడదు. మనం రాసే నెంబర్ ఏదైనా ఉంటే గుణకంగా మాత్రమే రాసుకోవాలి. సో ఇక్కడ 2ను మనం పెట్టినట్లయితే ఇక్కడ ఏమవుతుంది, 2MgO. మెగ్నీషియం ఎన్నైనాయి, ఇప్పుడు 2 అయిపోయినాయి. ఆక్సిజన్ ఎన్నైనాయి, 2 అయిపోయి. మళ్ళీ ఏమైంది, ఇవి 2 సమానమైంది, ఇది డివియేట్ అయింది. కాబట్టి మెగ్నీషియం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఇక్కడ మెగ్నీషియం 2 పరమాణువులు కావాలి కాబట్టి మనం ఇక్కడ 2ని పెట్టినట్లయితే, సో ఇప్పుడు మెగ్నీషియం 2, ఇక్కడ కూడా మెగ్నీషియం 2, ఆక్సిజన్ 2, అలాగే ఇక్కడ కూడా ఆక్సిజన్ 2. కాబట్టి ఈ సమీకరణం తుల్యం చేయబడింది. ఇక్కడ 2 2 పెట్టినట్లయితే ఏమవుతుంది, మనకు క్రియాజనకాల పరమాణువుల సంఖ్య క్రియాజన్యాల పరమాణువుల సంఖ్యకు సమానమైంది. కాబట్టి ఈ సమీకరణం తుల్యం చేయబడింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక సమీకరణాన్ని తీసుకుందాం. ఇక్కడ ఇవి క్రియాజనకము అనుకుందాం, ఇది క్రియాజన్యాలు. ఇక్కడ హైడ్రోజన్ ఆక్సిజన్ ఏమేమి పరమాణువులు ఉన్నాయి, హైడ్రోజన్ ఆక్సిజన్. ఇక్కడ కూడా సేమ్ అవే ఉంటాయి, హైడ్రోజన్ ఆక్సిజన్. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి, 2. ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి, ఏం లేదు కాబట్టి 1. ఇక్కడ హైడ్రోజన్లు 2, ఆక్సిజన్లు 2. సో ఇది తుల్యం చేయబడిందా, తుల్యంగా లేదు. కాబట్టి మనం దీన్ని తుల్యం చేయాలి. ఎలా చేయాలి అంటే ఇక్కడ 2 2 సమానంగా ఉన్నాయి, సో అది అవసరం లేదు. నెక్స్ట్ ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య 1, ఇక్కడ 2, కాబట్టి ఇక్కడ కూడా 2 చేయాలి. 2 చేయాలన్నప్పుడు ఏం చేస్తాం, మనం ఎప్పుడూ ఇక్కడ రాయొద్దు, పాదాంకంగా ఎప్పుడూ కూడా నెంబర్ను ఇవ్వద్దు. సో మనం ఎక్కడ రాయాలి, ముందు 2 ఉంచాలి. 2 ఉంచినప్పుడు ఏమవుతుంది, ఈ 2 అనేది ఇక్కడ 2 × 2 మొత్తం 4 హైడ్రోజన్లు అయితే నెక్స్ట్ ఇక్కడ ఆక్సిజన్లు ఏమో 2 పరమాణువులు ఉంటాయి. ఓకే, మరి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఏమైంది, ఆక్సిజన్లు సేమ్ అయినాయి, హైడ్రోజన్లు చేంజ్ అయినాయి. సో ఇక్కడ హైడ్రోజన్లు 4 రావాలి అంటే ఇక్కడ ఎంత మల్టిప్లై చేయాలి, 2తో మల్టిప్లై చేయాలి. చేసినట్లయితే 2 × 2 దట్ ఈస్ 4. చూడండి, హైడ్రోజన్లు 4 పరమాణువులు, ఆక్సిజన్లు 2 పరమాణువులు. ఇక్కడ కూడా 4 2. సో ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ తీసుకుందాం. PbNO3 taken 2. lead nitrate ఇది రసాయన వియోగం చెంది lead oxide, నైట్రోజన్ డయాక్సైడ్ ప్లస్ ఆక్సిజన్లుగా విడిపోతుంది. ఓకే, ఇక్కడ ఇది క్రియాజనకము, ఇవి క్రియాజన్యాలు. ఓకే, ఇక్కడ ఏమేమి పరమాణువులు ఉన్నాయి ఫస్ట్ రాసుకుందాం. ఏమేమి పరమాణువులు ఉన్నాయి, లెడ్, నెక్స్ట్ నైట్రోజన్, నెక్స్ట్ ఆక్సిజన్. ఇక్కడ కూడా సేమ్ లెడ్, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. లెడ్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఏం లేదు కాబట్టి జస్ట్ 1. ఇక్కడ నైట్రోజన్ ఎన్ని ఉన్నట్టు, ఇక్కడ బ్రాకెట్తో కలిపి 2 ఉంది. సో నైట్రోజన్లు 2 పరమాణువులు. మరి ఆక్సిజన్లు ఎన్ని ఉన్నట్టు, 3 × 2 దట్ ఈస్ 6. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కంప్లీట్గా చూసుకోవాలి. ఇప్పుడు లెడ్ ఎక్కడ ఉంది, ఓన్లీ 1. నెక్స్ట్ నైట్రోజన్ 1. ఆక్సిజన్లు చూడండి, 2 + 2 4 + 1 టోటల్ ఆక్సిజన్స్ 5. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సమీకరణం తుల్యం చేయబడిందా, లేదు, సేమ్ లేవు కదా. క్రియాజనకాల పరమాణువుల సంఖ్య క్రియాజన్యాల పరమాణువుల సంఖ్యకు సమానంగా లేదు కాబట్టి మనం తుల్యం చేయాలి. 1 1 ఈక్వల్గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో మనం ఏం చేయాలి, మరి దీన్ని 2తోని మల్టిప్లై చేద్దాం. 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ
2 అవుతుంది. సో నైట్రోజన్లో 2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2తోని మల్టిప్లై చేసినప్పుడు ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య కూడా మారుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది? 2 × 2 4 + 2 6 + 1 7. ఏమవుతుంది? 7. ఓకే, మరి 6 7 ఈక్వల్గా లేదు. మళ్ళీ ఏం చేద్దాం ఒకసారి చూడండి. ఒకసారి ఆపే